నీ ఆత్మ ద్వారా రాయించారు. ఇప్పుడు మాకు నీ ఆత్మ ద్వారానే బయలుపరచండి. ప్రభువా సహాయం చేయండి. మైక్ ద్వారా వింటున్న వారు కూడా రక్షణ పొందని వారు రక్షణ పొందుటకును, రక్షింపబడిన వారు నీ రాకడ కొరకు సిద్ధపడటకును సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి. ఆమేన్. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయారు. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, స్టెఫను మరణముతో ఆగకుండా సంఘానికి గొప్ప హింస కలిగింది. సంఘానికి కలిగిన హింసకు యెరూషలేములో ఉన్న సంఘము, మొట్టమొదట స్థాపించబడిన సంఘము హింసకు గురి అయింది. అప్పుడు అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయారు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి చెదరిపోయారు. స్టెఫన్ చనిపోయి ఉన్నాడు. భక్తిగల మనుషులు స్టెఫన్ను సమాధి చేశారు. అతని గూర్చి బహుగా ప్రలాపించారు. సహోదరులారా, ఈ మాట నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా. ఎందుకంటే సమాధి కార్యక్రమానికి వెళ్ళేసరికి తాగుబోటోళ్ళు, నమ్మనోళ్ళు వచ్చి సమాధి చేస్తారు, ఎంత భక్తుడికైనా. ఎందుకంటే సమాధి తీయటానికి ఎవడో కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారు. వాడు తాగి కానీ వాడు తీయలేడు అన్నట్టుగా వాడికి తాగటానికి డబ్బులు ఇస్తారు. కాబట్టి ఆ విధముగా భక్తి లేని వారు చేత చాలా చోట్ల సమాధులు జరుగుతున్నాయి. గొప్ప భక్తులకు కూడా అదే విధంగా జరగటం అనేది మనం గమనించాలి. కాబట్టి నా వరకు నేను, మన వరకు మనం, మన సమాధి అలా ఉండకూడదని ఆశపడదాం. ఎందుకంటే భక్తిగల మనుష్యులు స్టెఫన్ను సమాధి చేశారు. అది ఎంతో మంచిది, ఆశీర్వాదకరం కూడా. అతన్ని గూర్చి బహుగా ప్రలాపించారు. ఇది కొద్దిగా కష్టంగా ఉంది. పరలోకానికి వెళ్ళిన వాడి గురించి మనం ప్రలాపించకూడదు. కాకపోతే రాళ్లతో కొట్టి చంపారు కాబట్టి దాన్ని బట్టి బాధపడాలి మనం. అయినను ప్రభు కొరకు తమ ప్రాణాలు పెట్టిన వాళ్ళు కాబట్టి క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక, పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్పినట్టుగా, క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక ఆ నామమును బట్టే మనము ఘనపరచబడాలి. నా నామము నిమిత్తము మీరు నిందించబడి, హింసించబడి, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు, అవును, స్టెఫన్ను చంపినప్పుడు అబద్ధ సాక్షులు సాక్ష్యం చెప్పారు. అతను మాట్లాడని మాటలను వాళ్ళు సాక్ష్యం చెప్పి అబద్ధ సాక్షుల సాక్ష్యాన్ని బట్టి అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. సహోదరులారా, అందువలన కొంత బాధ కలుగుతుంది. అయినను ప్రభువు చెప్పాడు కదా, మీకు నిందలు వస్తాయని. కాబట్టి దాన్ని బట్టి దానికి పాత్రులమని ఎంచుకొని దెబ్బ కొట్టించుకున్న తర్వాత ఏమన్నారు చూడండి. 5వ అధ్యాయం 40వ వచనములో 5:40 సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి
యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడటం వలన వారు సంతోషించుచు అనే మాట రాయబడింది. కాబట్టి స్టెఫన్ మరణం విశ్వాసులు సంతోషించాల్సింది. ఎందుకంటే ప్రభు దగ్గరకు వెళ్ళాడు, ప్రభువు అతని ఆత్మను చేర్చుకున్నాడు. రాళ్లతో కొట్టి చంపిన వారి పాపం వారి మీద మోపకుండా ఉండమని ప్రభు వలె చనిపోయేటప్పుడు చేసిన ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, ప్రాణం పోతుండగా ప్రార్థన చేశాడు. ప్రాణం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రాణం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలా? కానీ స్టెఫను ప్రాణం పోతున్నప్పుడు కూడా ప్రార్థన చేశాడు. కాబట్టి గమనించండి, ప్రాణం పోతున్నప్పుడు ప్రార్థన చేశాడు. కుడి ప్రక్కన ఉన్న దొంగ, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేశాడు. ప్రభువు వెంటనే జవాబిచ్చాడు. ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. కాబట్టి ఆ విధముగా సహోదరులారా, సహోదరులారా, చనిపోయే ముందు కూడా ప్రార్థన చేసిన భక్తుడు స్టెఫను. రాళ్ల దెబ్బలు తగులుతుంటే ప్రార్థన చేశాడు. గమనించారా? రాళ్ల దెబ్బలు ఇంట్లో కూర్చొని తలుపేసుకొని ప్రార్థన చేయటం కాదండి. రాళ్ల దెబ్బలు తగులుతుంటే కూడా ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఎంతో విలువగలదో తెలుసా దేవుని దృష్టికి? ఇక్కడ ఇంకొక వ్యక్తి కనబడుతున్నాడు మనకు. భక్తి గల మనుషులు స్టెఫన్ను సమాధి చేశారు. సౌలైతే ఎక్కడైతే స్టెఫను రాళ్లతో కొట్టబడ్డాడో అక్కడే సాక్షుల వస్త్రాలకు కాపలా ఉన్నవాడు, లేక సాక్షుల వస్త్రాలను అతని పాదముల దగ్గర పెట్టినప్పుడు అతడు స్టెఫను సాక్ష్యాన్ని తావుకు తాను సమ్మతించిన వాడు ఇప్పుడు సంఘాన్ని హింసించటం ప్రారంభించాడు. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, సౌలైతే ఇంటింటా వచ్చి, అంటే ప్రతి ఇంట్లోకి వెళ్తున్నాడు. ప్రతి ఇంటికి వెళ్ళి యేసు ప్రభు నమ్మిన వాళ్ళను, వాళ్ళు పురుషులు కానీ స్త్రీలు కానీ ఈడ్చుకొని పోతున్నాడు. స్త్రీలనే కనికరం కూడా లేకుండా ఈడ్చుకొని పోతున్నారు. మనం నిన్నే ప్రకటించుకున్నాం. జోసెఫ్ పచ్చన్ షీదా అనబడిన భార్యాభర్తలు ఇద్దరిని కూడా సువార్త మత మార్పిడి చేస్తున్నారని ఉత్తరప్రదేశ్లో 5 సంవత్సరాలు జైలు శిక్ష, 25,000 రూపాయలు జరిమానా వేశారు. గమనించారా? ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, సాధారణ జైలు శిక్షలండి, కానీ ఎక్కడున్నా దేవుని పిల్లలు ఊరికనే ఉండరు. ఫిలిప్పై చెరసాలలో చీకటి గదిలో పడేస్తే పౌలు శీలలు ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడారట. ప్రార్థన చేస్తూ బెత్తాలతో కొట్టారు. ఒళ్ళంతా రక్తం కారుతుంది. కాళ్లకు చేతులకు బొండలేశారు. బొండలేసినా కూడా నోటికి ఏం చేయలేకపోయారుగా. అందువలన వాళ్ళు కీర్తనలు పాడుతూ, మధ్యరాత్రి వేళ కీర్తనలు పాడుతూ, మనమైతే ఆ దెబ్బలకు పడుకుంటాం, పోయి ఒక మూలకు పోయి పడుకుంటాం. కానీ వాళ్ళు ఆ దెబ్బలను సహించుకొని దేవుణ్ణి స్తుతించి గలపరుస్తూ ప్రార్థన చేసినట్టుగా మనకు అపోస్తుల కార్యముల గ్రంథంలోనే ఉంది. ఆ విధముగా పౌలు శీలలు చెరసాలలో చీకటి గదిలో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతించారు. సౌలు పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ప్రభునందు ప్రియులారా, సంఘం ఎవరిది? ప్రభువుది.
ఆయన రక్తమిచ్చి కొన్న సంఘం. ఆ సంఘమును మనుష్యుడు పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఎవడైనాను దేవుని సంఘమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. కాబట్టి సంఘమును పాడు చేస్తే తన రక్తమిచ్చి కొన్న ప్రభు ఊరుకోడు. అందువల్లనే దమస్కు మార్గంలో సౌలు పట్టబడ్డాడు ప్రభువు చేత. ప్రభు తను తాను బయలుపరుచుకొని అతనికి కనబడి మాట్లాడి అప్పుడు అతడు మారు మనస్సు పొందాడు. కాబట్టి ఆ విధముగా సంఘమును పాడు చేస్తున్నారు. కాబట్టి చెదరిపోయిన వారు ఏ సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచారము చేసిరి. ఎంత ధన్యులండి! చెదరిపోయిన వాళ్ళు ఎక్కడో చోట దాక్కోవటం కాదు. చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమ, మరణము, పునరుద్ధానమును గురించి ప్రకటిస్తూ సంచారము చేస్తున్నారు. ఊరుకోలా. దేవుని ఆత్మ వాళ్ళను ప్రేరేపించాడు. వాళ్ళను బలపరిచినప్పుడు వాళ్ళు పారిపోతూ కూడా సువార్త చెప్పారు. అప్పుడు ఏడుగురు బల్లల వద్ద పరిచర్య చేసేవాళ్ళైనా స్టెఫన్ తర్వాత వాడు ఫిలిప్పు. స్టెఫన్ వల్లే ఇతను కూడా పారిపోయినా సమరయలో అతడు సువార్త ప్రకటిస్తున్నాడు. సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను అనే మాట ఉంది. సహోదరులారా, సహోదరులారా, యెరూషలేములో ప్రకటిస్తే వాళ్ళు హింసిస్తున్నారని సమరయ పట్టణానికి వెళ్ళారు. ఎందుకంటే అక్కడికి యూదులు రారు. అది ఒక ప్లస్ పాయింట్ సువార్తకు. యూదులు సమరయ పట్టణాల్లోకి రారు. అందువలన వాళ్ళు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పటికే సమరయ పట్టణములైన సుకారు అనే గ్రామంలో సమరయ స్త్రీతో మాట్లాడి ఆ గ్రామాన్ని మొత్తాన్ని రక్షణలోకి నడిపించాడు ప్రభు. అందువలన సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. ప్రియులారా, మనము 1, 2, 3 అధ్యాయాల్లో 4వ అధ్యాయం వరకు వచ్చేసరికి అపోస్తుల ద్వారా, అపోస్తుల చేత దేవుడు సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు. ఇప్పుడు సువార్తికుల ద్వారా కూడా జరిగిస్తున్నాడు. ఫిలిప్పును గూర్చి ఏమని రాయబడిందో చూడండి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఫిలిప్పును గూర్చి ఏమని రాయబడిందో చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథంలోనే ఫిలిప్పును గూర్చి ఒక మాట చదువుకుందాం. బల్లల దగ్గర పరిచర్య చేయటానికి ఉండవలసిన ఫిలిప్పు సమరయ పట్టణంలో ఉన్నాడు. చూడండి, 21వ అధ్యాయం 8వ వచనం. 21:8. మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి, ఎవరు? పౌలు శీల మరునాడు బయలుదేరి, మేము అంటే లూకా, తిమోతి వీళ్ళందరూ ఉన్నారు. కైసరకు వచ్చి 7 సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి. కైసరయ్యకు సమరయ పట్టణం దగ్గర ఉంటుంది. మీరు 3వ పట్టణం చూస్తే మీకు అర్థమైంది. కైసరయ్య అనేది ఓడరేవు. సీదర చక్రవర్తి పేరు మీద కట్టబడిన పట్టణం అది. ఆ పట్టణములో కైసరయ్యలో
గవర్నర్ ఉంటాడు అక్కడ. ఎవరుంటారు? గవర్నర్ ఉంటాడు. ఆ గవర్నర్ దగ్గరకు ఒకనాడు పౌలును పంపించారు. సహోదరులారా, కైసరేకు వచ్చారు కానీ ఫిలిప్పు దగ్గరకు వెళ్ళారు. దగ్గరలో ఉన్న సమరయ పట్టణంలో సంఘం ఉంది. సువార్తికుడున్న చోట సంఘం ఉంటుంది. గమనించారా? సువార్తికుడు ఎక్కడుంటాడో అక్కడ సంఘం ఏర్పడాలా. అది దేవుని చిత్తం. ఇప్పుడు బల్లల వద్ద పరిచర్య చేయటానికి అపోస్తుల ద్వారా ఏర్పాటు చేయబడిన వాడు మొట్టమొదటివాడు స్టెఫన్ చనిపోయాడు. ఇప్పుడు రెండవ వాడు ఫిలిప్పు. ఇతను సమరయ పట్టణంలో ఉన్నాడు. ఇతన్ని ఏమని రాశాడు? ఇక్కడ ఏమని రాశాడు? ఏందయ్యా ఏమని రాశారు ఇతని గురించి? సువార్తికుడు. సువార్త ప్రకటించేవాడిని సువార్తికుడు అంటారు. సువార్తికుడైన ఫిలిప్పు ఉన్నాడు. అతనికి 4 కుమార్తెలు ఉన్నారు. వారు ప్రవచించువారు. సహోదరులారా, సహోదరులారా, 4 కుమార్తెలు ఉన్నారు. 4 ప్రవచనాలు చెప్తారట. ఆ విధముగా సమరయ పట్టణంలోకి వెళ్ళిన ఫిలిప్పు అతని ద్వారా సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినాయి. ఇప్పుడు అపోస్తుల ద్వారానే కాకుండా సువార్తికుల ద్వారా కూడా పరిశుద్ధాత్ముడు కార్యాలు జరిగించాడు. అది యేసునామమున ఆ యొక్క అద్భుత కార్యాలు, సూచక్రియలు జరుగుతున్నాయి. అప్పుడు అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో జనసమూహములు ఏమన్నారు? ఏక మనస్సుతో విని అతడు చెప్పిన మాటల యందు లక్ష్యముంచగా అనేకులను పట్టిన పవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. అంటే ఫిలిప్పు దేవుని వాక్యం ప్రకటిస్తుండగా దయ్యాలు పారిపోయినాయి. ఫిలిప్పు దేవుని వాక్యం ప్రకటిస్తుండగా సూచక్రియలు జరిగినాయి. పక్షవాయువు గలవారు స్వస్థపడ్డారు. కుంటివారు స్వస్థపడ్డారు. అనేకులు స్వస్థత పొందారు. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగిన. ఏ పట్టణంలో? సమరయ పట్టణం. ఎక్కడ? సమరయ పట్టణంలో. సమరయ పట్టణంలో సంతోషము కలిగను. చూడండి, 5వ వచనంలో ఉంది. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి అనే మాట. ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ ఉండగా అద్భుత కార్యాలు, సూచక్రియలు దేవుడు చేశాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే యేసునామమున సువార్త ప్రకటించటం. ప్రభు అద్భుత కార్యాలు, సూచక్రియాలు ఆయన చేస్తాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం ఆఖరి వచనం 20. 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి జరుగుతూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యమును స్థిరపరుచుచుండెను. ఆమేన్. మనము సువార్త ప్రకటిస్తూ ఉండగా ప్రభు తన కార్యాలు జరిగిస్తాడు. అయ్యా అమ్మా, ఏమని ప్రకటించాలా? మానవుల రక్షణార్థమై దేవుడు తన రొమ్మునున్న అద్వితీయ కుమారుని యేసుక్రీస్తుగా ఈ లోకానికి పంపించి ఆయన శరీరంపై మన పాపమునకు శిక్ష విధించి నమ్మిన వారికి పాపక్షమాపణ కలుగజేస్తూ ప్రభు అయిన యేసునామము మహింపరచబడేటప్పుడు ఆయన మరణమును జయించి తిరిగి లేచాడని ప్రకటిస్తూ ఉండగా సూచక్రియలు, అద్భుత కార్యాలు జరుగుతాయి. మనం కావాలని చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది సువార్త ప్రకటించటం, ప్రార్థన చేయటం. కార్యము జరిగించేవాడు ప్రభు. ఏ విధంగా? మనము ప్రకటించిన సువార్త వాక్యమును స్థిరపరచుటకు, మనము చేసే సువార్త వాక్యము స్థిరపరచుటకు ప్రభు ఆ కార్యాలు ఆయన జరిగిస్తాడు. గమనించారా?
ఎవరన్నా వచ్చి మాకు బాగాలేదు మధ్యాహ్నం ఫోన్ చేశారు, మనోళ్ళు డేవిడ్ వాళ్ళు ఒంగోలు వెళ్ళారు, రత్నకుమారి కొడుకుకి హాస్పిటల్లో తీసుకెళ్లారు. వేడి నీళ్లు పడి ఆ అబ్బాయి పొట్ట ఇవన్నీ ముఖం అన్నీ కాలినాయి, పొట్ట ఎక్కువగా కాలింది. అందుకనే హాస్పిటల్లో తీసుకెళ్ళి దీన్ని కట్టేశారు. ఇక్కడ ఆయింట్మెంట్లు అవి పూసారంట. మల్లీశ్వరుల తమ్ముడు చెల్లెలు కొడుక్కి రత్నకుమారి అని ఆ అమ్మాయి డెలివరీ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. రెండవది డెలివరీ అనమాట. మొట్టమొదటి మగపిల్లోడు ఒంగోలులో చేర్చారంట. వీళ్ళు వెళ్ళారు కాబట్టి ఫోన్లో ప్రార్థన చేశాం. మనం ప్రార్థన చేస్తాం ప్రభు నామమున, స్వస్థపరిచేది ప్రభు అంతే. ఆయన నామమున మనం చేస్తే ప్రభు స్వస్థపరుస్తాడు. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగిన సీమోన్ అని ఒక మనుష్యుడు, ఇప్పుడు మళ్ళీ ఈ 5 వచనాల్లో మరి ఒక భాగం వస్తుంది మనకి. సీమోన్ అని ఒక మనుష్యుడు లోగడ పట్టణములో, అంటే ఫిలిప్పు పోకముందు ఆ పట్టణములో గారడీలు చేశాడు. గారడీలు చేసినందువల్ల ప్రజలందరూ వాడు గారడీలు చూసి తాను ఎవడో గొప్పవాడిని అని చెప్పుకున్నాడు. గారడీలు చేస్తుంటే వాళ్ళంతా అయ్యో ఇది మనుషులు చేయలేరయ్యో అని విభ్రాంతి పడ్డారు. ఎవరు? కొద్దివాడు మొదలుకొని 10వ వచనం, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని వరకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొంచు అతన్ని లక్ష్యపెట్టింది. అతడు బహుకాలం గారడీలు చేస్తూ వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్యపెట్టింది. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటిస్తున్నాడు. వారు అతన్ని నమ్మి, సువార్త వలన ప్రజలు నమ్ముకుంటారు. సువార్త ప్రకటించాల. ఏమని? ప్రభు అయిన దేవుడు తన కుమారుణ్ణి మానవుల రక్షణార్థమై కన్యక గర్భాన జన్మించిన వాడుగా 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించిన వాడుగా మానవుల రక్షణ కొరకు తన పాపము లేని రక్తాన్ని కార్చి శిలువలో చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన జీవించిన కాలంలో అనేక మందిని స్వస్థపరిచాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు అని మన సువార్త ప్రకటించాల. తాను చనిపోయి తిరిగి లేచాడని చెప్పినప్పుడు అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి కారణమవుతుంది. ఆ విధముగా ఫిలిప్పు సువార్త ప్రకటిస్తున్నారు యేసుక్రీస్తు వారి నామమున. సువార్త ప్రకటించుతుండగా వారు అతన్ని నమ్మి, ఎవరిని? ఫిలిప్పును నమ్మారు. అప్పుడు దాకా ఎవరిని నమ్మారు? సీమోను అనబడిన గారడివాడిని నమ్మారు. ఇప్పుడు గారడివాడు తన గూర్చి చెప్పుకున్నాడు. ఫిలిప్పు తనను గూర్చి చెప్పట్లా, యేసు ప్రభువును గూర్చి చెప్తున్నాడు. ఆ విధముగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. నమ్మి బాప్తీసం పొందాల, నమ్ముకోకుండా బాప్తీసం పొందకూడదు. నమ్మిన వాడే బాప్తీసం పొందాలి. అంతేగాని నమ్మకుండా బాప్తీసం తీసుకుంటే పరలోకానికి పోరు. బాప్తీసం ద్వారా పరలోకానికి పోరు, నమ్మితే పరలోకం. గమనించారా? నమ్మితేనే పరలోకం. కానీ సిలువలో దొంగ నమ్ముకున్నాడు, పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి మనం జీవించి ఉంటే నమ్మిన వాళ్ళు బాప్తీసం తీసుకోవాలి. ఆ విధముగా వాళ్ళు బాప్తీసం తీసుకుంటున్నారు. అప్పుడు ఎప్పుడు ప్రజలు నమ్ముకుంటూ ఉండగా, ఫిలిప్పు సువార్త ప్రకటిస్తూ ఉండగా సీమోను కూడా నమ్మి. ఈ కూడా అనే మాట తప్పు. ఎందుకు? నేను కూడా కాదు, ఎవరికి వాళ్ళే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. వాళ్ళు నమ్ముకుంటున్నారని వీళ్ళు నమ్ముకోవటం అట్లా కాదు. నీవు పాపివని తెలుసుకోవాలా, పాపముతో ఉంటే నరకాగ్ని గుండానికి వెళ్తావని తెలుసుకోవాలా, పాపిగా ఉంటే నరకాగ్ని గుండం తప్పదని తెలుసుకోవాలా,
తెలుసుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు సిలువలో రక్తము కార్చాడని, ఆయన రక్తము ద్వారానే పాప క్షమాపణని తెలుసుకోవాలా, తెలుసుకొని నమ్మాలా, తెలుసుకోకుండా నమ్మకూడదు. బాప్తీసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి. ఇప్పుడు గారడివాడు ఏమయ్యాడు? ఫిలిప్పు శిష్యుడయ్యాడు. ఎందుకయ్యాడు? వాడికి పేరు కావాలా, ఫిలిప్పు మంచి పేరు వస్తుంది, అందుకని తాను కూడా ఫిలిప్పుతో ఉండి శిష్యుడిలాగా వాడు నటిస్తున్నాడు. సూచక్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూచి వాడు విభ్రాంతి నొందాడు. ఒరే, నేనేననుకుంటే నాకంటే ఎక్కువగా జరుగుతున్నాయి ఇతని ద్వారా, ఇదేందో సంగతి చూడాలని అతడు కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పును ఎడబాయకుని. ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకోవాలని అసలు వదలటల్లా ఫిలిప్పును. సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములోని అపోస్తలులు విని, గమనించారా? సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించారని, వాళ్ళు నమ్మి బాప్తీసం పొందారని యెరూషలేములో ఉన్న అపోస్తలులు విన్నారు. విన్నప్పుడు పేతురు యోహాను వారి యొద్దకు పంపించారు. ఎవరిని? పేతురు యోహాను వాళ్ళ దగ్గర పంపించారు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవల్లని వారి కొరకు ప్రార్థన చేశారు. అయ్యా, నమ్ముకున్నారు, మంచిదే, బాప్తీసం కూడా తీసుకున్నారు, మంచిదే, కానీ దేవుని ఆత్మను పొందాల. చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. నమ్ముకున్నందువల్ల పరలోకానికి వెళ్తాము నిజమే, కానీ అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు కదా మన కోసం, దేవుడు పంపించాడు కదా, కాబట్టి పరిశుద్ధాత్మను పొందాల. పరిశుద్ధాత్ముడే సంఘాన్ని తీసుకొని వెళ్ళేవాడు, పరిశుద్ధాత్ముడే నమ్మిన వాళ్ళు తీసుకొని వెళ్తాడు. కానీ పరిశుద్ధాత్మ లేకుండా పరలోకానికి మనం వెళ్ళలేము. ఎందుకు? అనుగ్రహింపబడ్డాడు కాబట్టి. అనుగ్రహింపక మునుపు వెళ్ళారు. ప్రభు వెంటనే ఏం చేశాడు? నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని దొంగను తీసుకెళ్ళాడు. ప్రభు ఉన్నాడు కాబట్టి. కాబట్టి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడిన తరువాత పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడనూ పరలోకములో ప్రవేశించలేడు. యేసు నామమున పరిశుద్ధాత్మ తప్ప లేకుండా మనం పరలోకానికి పోలేము. కారణం, ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం అంటే మనం ఈ లోకం నుంచి వెళ్లే దినం. ప్రభు పిలిచినప్పుడు మనం వెళ్ళినా, ప్రభు వచ్చినప్పుడు మనం వెళ్ళినా, ఏ విధమైన విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎవరి యందు? పరిశుద్ధాత్మ యందు మనం ముద్రింపబడ్డాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకెళ్తాడు. అందువలన మీరు పరిశుద్ధాత్మను పొందవల్లని వారి కొరకు, నమ్మిన వాళ్ళ కొరకు ఈ పేతురు యోహానులు ప్రార్థన చేశారు. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. అంటే అలనాడు పరిశుద్ధాత్మ పేతురు అపోస్తలుల ద్వారా జరిగింది ఆ కార్యం. వారు ప్రభువైన యేసునామమున బాప్తీసం మాత్రం పొందిన వారై ఉండిరి. కానీ ఒకసారి చూడండి 10వ అధ్యాయం 44వ వచనం. అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. పేతురు ఈ మాటలు చెప్పుతుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. కాబట్టి ఎవరు దేవుని వాక్యం వింటారో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడు. అక్కడ అపోస్తులు ప్రార్థన చేసినందువల్ల కాదు, అక్కడ దేవుని వాక్యం ఎవరు వింటారో వాళ్ళ ద్వారా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడతాడు. కాబట్టి పేతురు యోహానులు వారి యొద్దకు పంపిరి,
వాళ్ళు ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్ముడు దిగాడు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తీసం మాత్రం పొందిన వారై ఉండిరి. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, క్రమము చూసావా? యేసు ప్రభు నమ్ముకోవటం ఒకటి, నమ్మిన వాళ్ళు బాప్తీసం పొందాల. బాప్తీసం పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. యేసు ప్రభు ఏ విధముగా రక్షణ కొరకు దేవుని వరముగా వచ్చాడో, పరిశుద్ధాత్ముడు కూడా మనకు వరముగా అనుగ్రహింపబడ్డాడు. ఇది పరిశుద్ధాత్మ వరమని పేతురు యెరూషలేము పట్టణంలో ప్రకటించాడు. కాబట్టి 2 వరాలు దేవుడిచ్చాడు నమ్మిన వారికి. ఒకటి యేసుక్రీస్తు ప్రభు ఒక వరం, పరిశుద్ధాత్మ ఒక వరం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ